హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బార్బీ వ్లాగ్స్. టుడే అయితే నా బర్త్డే ఆగస్ట్ 28. టుడే స్పెషల్ వచ్చేసి నేనైతే రొయ్యల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యల పులుసు ఫస్ట్ వీడియో తీయాల్సింది స్కిప్ అయిపోయింది. నేను ఈ రొయ్యల పులుసులోకి వచ్చేసేసి ఫస్టే ఆ రొయ్యల్ని వెనిగర్ పసుపుతో క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోకి అయితే నేను గరం మసాలా పౌడర్ వచ్చేసి చెక్క, లవంగాయలు, ధనియాలు, మిరియాలు ఇవి పట్టిన పౌడర్ నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇంకా మసాలా పేస్ట్ వచ్చేసేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ పేస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇది పులుసులోకి ఫ్రెండ్స్, ఇది రొయ్యల పులుసులోకి. నేను కొంచెం కొబ్బరి పాలని కూడా మిక్స్ చేసుకున్నాను. వాటర్ బదులు కొబ్బరి పాలని ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను, టేస్ట్కి బాగుంటుంది అని చెప్పేసి. దీంట్లో ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఆ పులుసులో టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పులుపుగా బాగుంటాయి. 2 టమాటాలు అయితే తీసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. లాస్ట్లో కారం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. ఇలా బాగా మగ్గాక లాస్ట్లో ఈ స్పూన్తో నేను స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను గార్నిష్కి ఈ పచ్చివాసన ఇంకా ఎంతో కొంత ఫీలింగ్ పిల్లలకైతే ఉంటుంది, మనకు ఉండదు కానీ వండినాక పిల్లలకైతే ఉంటుంది. ఈ రొయ్యలు, చేపలు వండినప్పుడు నేను గార్నిష్కి పుదీనా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్.